బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. ఇక్కడ కరీంనగర్ లో ఉంటారు. శ్రీనివాస్, షానగొండ శ్రీనివాస్, 64 డివిజన్. 64 డివిజన్. ఓకే. సో ఇప్పుడు 1-2 రోజులలో కార్పొరేషన్ నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఎలా ఉంది వాతావరణం, ఎలా ఉంది? ఎన్నికల వాతావరణం వచ్చినట్టేనా? మొత్తానికి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరు లీడర్ అయితే బాగుంటుంది? ఏ పార్టీ మొత్తానికి మేయర్ సీటు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మేయర్ సీటు వాళ్ళ బీజేపీ గెలిస్తే బాగుంటుందని కరీంనగర్ ప్రజలు అనుకుంటారు. జనరల్గా ఏంటంటే ఏ పార్టీ వైపు చూసినా కూడా ఏం లేదు. ఇవాళ కార్పొరేషన్ కానీ డెవలప్మెంట్ కావాలి, స్మార్ట్ సిటీ పనులు డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళ కరీంనగర్ ప్రజలు ఖచ్చితంగా బీజేపీ వైపు చూస్తారు. బీజేపీ గెలిపిస్తేనే ఏమన్నా కార్పొరేషన్ పనులు కానీ స్మార్ట్ సిటీ పనులు కానీ వేగవంతంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ప్రజలకు ఖచ్చితంగా నమ్మకం కలిగింది. అంటే ఇప్పుడు కార్పొరేషన్లు మిగతా కార్పొరేషన్లో బట్టి చూస్తే ఇక్కడ స్మార్ట్ సిటీ అయింది కాబట్టి కొన్ని ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి. సో డెవలప్మెంట్ మిగతా కార్పొరేషన్ల కంటే ఇది ఎక్కువ ఉంది. మిగతా కార్పొరేషన్లో చూసుకుంటే ఎక్కువ ఉన్నది. ఎక్కువ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు రావాలంటే వాళ్ళ బీజేపీ ప్రభుత్వమే రావాలనేది ఆలోచన ఉన్నది ప్రజలకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కాబట్టి ప్రజలందరూ ఒకటి చెప్పండి. బీఆర్ఎస్ గతంలో చూసుకున్నట్టయితే కనీసం ఎమ్మెల్సీలో పోటీ కూడా చేయలేదు, ఎంపీ సీట్లలో 0 రిజల్ట్. సో అంటే ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కరీంనగర్లో ఎలా ఉంది? కరీంనగర్ కేంద్రంగా గతంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. బీఆర్ఎస్ కు చాలా పట్టు ఉంది. ఇక్కడ స్థానికంగా కూడా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నుండి ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ కరీంనగర్ టౌన్ లో ఎలా ఉంది పరిస్థితి? బీఆర్ఎస్ పరిస్థితి చెప్పండి. బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే వాళ్ళ జీరోలో ఉన్నది. అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు అసలు దొరకట్లేదు, క్యాండిడేట్లు కూడా దొరకట్లేదు. ఏ డివిజన్ లో ఇప్పుడు కార్పొరేటర్ గా పోటీ చేయాలనే క్యాండిడేట్ కూడా లేరు. వాళ్ళు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి ఉన్నారు. ఎమ్మెల్యే రాలేదు, ఏది రాలేదు కదా. ఇవాళ ఎమ్మెల్సీ కూడా జీరోలో ఉన్నది కదా. ఎమ్మెల్సీలో అసలు కాంటెస్ట్ చేయలేదు. ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ పార్టీ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నదా, అసలు తెలంగాణలో ఉన్నదా లేదా అనేది. ఎందుకండి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ గారు ఉన్నారు కదా. గంగుల కమలాకర్ ఏదో రకంగా వచ్చేయండు అంతే తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ కి అయితే ఏం లేదు. ఇవాళ జీరోలు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ లేనే లేదు అసలు. యాక్చువల్ గా ఇవాళ కాంటెస్టెడ్ కార్పొరేటర్లు కాంటెస్ట్ చేయడానికి కూడా ఎవరు దొరకలేదు. అంటే పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు. అభ్యర్థులు లేరు, పోటీ చేయడానికి అసలు అభ్యర్థులు లేరు. ఇప్పుడు ఎవరు అడిగినా, మీరు అడిగినా మీకు టికెట్ ఇస్తారు, ఎవరు అడిగినా వాళ్ళకి టికెట్ ఇస్తారు. అటువంటి పరిస్థితి అయిపోయింది. బీఆర్ఎస్ లెవెల్ అసలు బీఆర్ఎస్ లేదు, అసలు పార్టీ లేదు. ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, వాళ్ళ అబద్ధాలతో వాళ్ళ ప్రభుత్వం. అంటే ఇప్పుడు అధికారంలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడున్న కార్పొరేషన్ కాంగ్రెస్ కు వెళ్లే అవకాశం లేదంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నామకే వాస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజలకు తెలిసిపోయింది. 420 అబద్ధాలు ఆడి ఇవాళ అనేక సంక్షేమ పథకాలు చెప్పి పేర్లు చెప్పి 420 పథకాల పేర్లు చెప్పి అనేక సంక్షేమ పథకాలని మహిళలకు మంచిగా ఉచిత బస్సు పెట్టారు. దాంతో ఎంతో మంది లబ్ధి పొందుతారు. కరెక్టే, ఉచిత బస్సు పెట్టారు. కానీ మగవాళ్లకు బస్సు డబుల్ రేట్ పెంచారు. ఇప్పుడు ఆటోలో రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ వ్యతిరేకత ఉన్నది. ఆటోలో ఏంటి, వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళ ధర్నాలు చేస్తూ రాస్తారోకలు చేస్తారు. వాళ్ళు ఏడుస్తుండ్రు. వాళ్ళు గిరాకీ లేదు, ఉచిత బస్సులు చేయడం. మహిళలు కూడా బస్సులలో ఏమన్నా సౌకర్యం ఉందా? మహిళలకు అనేక లొల్లులు, గొడవలు, కొట్లాడు మనం ఎన్ని చూస్తలేము వాట్సాప్లలో, స్టేటస్లలో. నిలబడడానికి జాగలేదు, కూర్చోడానికి జాగలేదు. ఫ్రీగా అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా ఆ బస్సుల మీద ప్రయాణాలు చేస్తున్నారు. వాస్తవమే, పని ఉందా లేదా వాళ్ళ తర్వాత విషయం. కానీ ఇవాళ ప్రజల లోపల అసలు ఫ్రీ బస్ వద్దనే చాలా మందికి ఉన్నది. ఓకే, చెప్పండి. మొత్తానికి మిగతా ఇప్పుడు బీఆర్ఎస్ లేదంటారు, కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదంటారు. సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి, ఎందుకు నెక్స్ట్? ఇప్పుడు ప్రజలందరూ ఇవాళ బీజేపీ వైపు చూస్తారు. నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అర్థమైపోయినాయి. ఇవాళ మా బండి సంజయ్ గారు కరీంనగర్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఇవాళ కరీంనగర్ ను ఒక మంచి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం, కరీంనగర్ను తీర్చిదిద్దాలని చెప్పేసి అసలు ఎప్పుడు రానంత డెవలప్మెంట్ కరీంనగర్ కావాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు బండి సంజయ్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయన వైపు పార్టీలకు రావడానికి కూడా తండోపతండాలుగా అనేక పార్టీల వాళ్ళు కూడా వలసలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సంజయ్ అన్న కూడా అన్ని ఆలోచిస్తున్నారు. చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ తరఫున కాంటెస్ట్ చేయడానికి ఒక్కొక్క డివిజన్ నుంచి 4, 5, 10 మంది కూడా ఉన్నారు. అంటే ఒకటి చెప్పండి అన్న, లాస్ట్ ప్రెస్ మీట్ లో బండి సంజయ్ గారు ఒకటి చెప్పారు, ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ కొట్టబోతున్నామని. జెనింగ్స్ కూడా ఆ విధంగానే ఉన్నట్టున్నాయి. ఎందుకు అంత క్రేజ్ ఎందుకు వచ్చింది ఒకటేసారి? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసే సంక్షేమ పథకాలు ఒకటి, తర్వాత వీళ్ళ అబద్ధాల మీద నడుస్తున్న ప్రభుత్వాలను పడగొట్టాలని రెండవది,
ప్రజలకు నమ్మకం లేదు. బండి సంజయ్ గారు చేస్తున్న అనేక కార్యక్రమాల మీద ప్రజలకు నమ్మకం కలిగింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంటే కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది, ప్రజలు బాగుపడతారు అనేది ప్రజలకు ఖచ్చితంగా ప్రజలు నమ్ముతుండ్రు. ఇవాళ మనకు కార్పొరేషన్ సీట్లన్నీ ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఇవాళ మేయర్ సీటు కూడా బీజేపీ జెండా ఎగిరేస్తామని చెప్పేసి ఖచ్చితంగా. మొత్తం డివిజన్లు ఎన్ని ఉన్నాయన్న, అంటే మెజారిటీ ఎంత వచ్చే అవకాశాలు ఉంటాయి? 66 డివిజన్లు ఉన్నాయన్న. ఇవాళ 50 పైనే వస్తాయి తప్ప 50 లోపల వచ్చే పరిస్థితి లేదు. అంతా వన్ సైడ్ వస్తాయి. 50 పైనే వస్తాయి. 66కు 50 పైనే వస్తాయి. మాకు ఆ నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు ఇవాళ బ్రహ్మరథం పడతారు. చెప్పండి, ఇక్కడ అంటే కరీంనగర్ టౌన్ లో మైనారిటీ ఓటింగ్ అనేది చాలా కీలకం. ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మైనారిటీల ఓటింగ్ జనరల్ గా బీజేపీకి పడే అవకాశాలు ఉండే చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ ఎలా ఉంది? గతంలో చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. సో కానీ మరి మైనారిటీ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయా బీజేపీకి? మైనారిటీ ఓట్లు ఖచ్చితంగా ఈసారి పడతాయి. మైనారిటీ ప్రజలు కూడా ఆలోచిస్తారు. మాకు వచ్చే సంక్షేమ పథకాలు ఏంది, ఉచిత గ్యాస్ అనేది, వాళ్ళకు అనేక పథకాలు వాళ్ళకి అర్థమైపోయింది. ఇవాళ కేంద్రం పంపిస్తున్నారా బియ్యం కానీ, గ్యాస్ పంపిణీ కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోయినాయి. ఇవాళ మనకు నరేంద్ర మోడీ గారు అసలు మనకు ముస్లింలకు వ్యతిరేకత లేనే లేదు. బీజేపీ అని అంటే ఓన్లీ రాజకీయ నాయకులు వాళ్ళు వ్యతిరేకత అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ముస్లింలు కొందరు నాయకులు వాళ్ళు ముస్లింలు మనం వేరే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజలు మహిళలు త్రిపుల్ తలాక్తోనే అప్పటి నుంచే మహిళలకు చైతన్యం వచ్చింది. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంటే నరేంద్ర మోడీ గారు సెంటర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనకు మంచి హెల్ప్ఫుల్ గా ఉంటది. మనకు నమ్మకమైన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. ఖచ్చితంగా మైనార్టీ మహిళలు కానీ పురుషులు కానీ ఎవరు కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మేధావులు ఎవరైనా కూడా ఇవాళ బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఈసారి మాకు ఓట్ల భాగస్వామ్యం అవుతారు. వాళ్ళు మొత్తానికి మైనారిటీ ఓట్లతోటి మేయర్ పీఠం అయితే కైవసం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మైనార్టీ ఓట్లు కూడా మాకు వస్తున్నాయి. ఖచ్చితంగా మేము మేయర్ సీటు దక్కించుకుంటాము. మేయర్ సీటు మాకే వస్తుంది. ఇవాళ కాషాయం జెండా కరీంనగర్లో ఎగురుతుంది. ఖచ్చితంగా బండి సంజయ్ గారు కూడా నమ్మకంగా ఆయన సర్వేలు కూడా ఆయనకు ప్రకటిస్తున్నాయి. ఆయనకు తెలిసి ఖచ్చితంగా కాషాయం జెండా ఎగిరేయాలని చెప్పేసి ఆయన కూడా పట్టుదలతోనే ఉన్నాడు. ప్రజలందరూ అదే విధంగా ఉన్నారు. ఆయన పూర్తిగా సహకరిస్తున్నారు. అందరూ సర్వేలు కూడా చేపించుకున్నట్టున్నారు బండి సంజయ్ గారు, అందుకే కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు మేయర్ ఈసారి ఖచ్చితంగా సర్వే చేసింది కాబట్టి ఖచ్చితంగా సర్వే ప్రకారం ఉన్నది. మాకు నమ్మకం ఉన్నది, సంజయ్ అన్నకు నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా ఎవరిని అడిగినా కూడా మీరు అడగండి, ఎవరిని అడిగిన ఒక 10 మంది ఉన్న దగ్గర అడిగితే ఇవాళ బీజేపీ ఖచ్చితంగా బీజేపీకే ఓటేయాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ మాకు మేయర్ సీటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము అలా ఆలోచిస్తున్నాం.